డాక్టర్ ఈ రోజు మీ అందరికీ స్పైనల్ అనస్థీషియా ఆపరేషన్ కి ముందు స్పైనల్ అనస్థీషియా ఏ విధంగా ఇస్తారో చూపిస్తాను. డాక్టర్ అమ్రీన్ స్పైనల్ అనస్థీషియా ఇస్తుంది, అనస్థీషియాలజిస్ట్ అండ్ టీమ్ డాక్టర్ కృష్ణారెడ్డి. వీరందరి సమక్షంలో అన్ని మానిటర్ చేసుకొని స్పైనల్ అనస్థీషియా స్టార్ట్ చేస్తాము. ఆపరేషన్ కి ముందు నడుం భాగంలో L4 L5 లో సన్న నీడిల్ చూడండి, ఆ నీడిల్ ఎంత సన్నగా ఉందో. ఆ నీడిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే పెయిన్ ఉండదు, తర్వాత కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. నడుము సూది ఇవ్వటం అంటే ఆ ఏరియా అక్కడి నుంచి పొట్ట భాగం నుంచి కాళ్ళ వరకు మొద్దుబారినట్టుగా మత్తుగా ఉంటుంది. సో కాన్షియస్ ఉంటారు పేషెంట్స్, అందుకని చాలా అడ్వాంటేజ్. కాన్షియస్ ఉండటం వలన వారికి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవచ్చు. జనరల్ అనస్థీషియా వలన మొత్తం టోటల్ బాడీ అనస్థీషియా అవుతుంది. స్పైనల్ అనస్థీషియా వలన ఓన్లీ రీజనల్, అంటే పొట్ట భాగం నుంచి మన డెలివరీకి అవసరమైన పార్ట్ కాబట్టి ఈ పొట్ట భాగం నుంచి కాళ్ళంత వరకు మొద్దుబారుతుంది. 8 hours వరకు అనస్థీషియా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కూడా చాలా కంఫర్టబుల్గా పెయిన్లెస్ ఉంటారు. తర్వాత దీని వలన అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే.